హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసరికి చిన్న అప్డేట్ వీడియో అండి. అంటే ఏం లేదు, ఇది నోరీ షీట్ మన మెరైన్ ఫిషెస్కి ఇది ఫుడ్ కింద పనికొస్తుంది. ఇది నోరీ అంటే తెలుసు కదండి, ఇది సముద్రపు యొక్క నాచు, ఒక విధమైన నాచు. ఓకే, ఇది మనకు షూషీలో వాడతారండి. షూషీ అంటే జపాన్ వాళ్ళు తినే ఫుడ్ ఐటమ్, అది ఒకటి. అందులో ఒక ఇంగ్రీడియంట్ అనమాట ఈ నోరీ షీట్ అనేది, అందులో వాడతారు. కాకపోతే ఇక్కడ చాలామంది ఇందులో డౌట్ క్లారిఫికేషన్ ఏంటంటే, చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, ఇది మనం ఫుడ్ గ్రేడ్ అంటే హ్యూమన్ కన్జంప్షన్, మనుషులు తినే నోరీ షీట్ని ఫిషెస్కి వాడచ్చా, లేదా ఫిషెస్కి సంబంధించిన ఫిష్ షీట్ మాత్రమే వాడాలా, నోరీ షీట్ మాత్రమే వాడాలంటారు. ఇది డౌట్, ఎప్పటి నుంచో చాలామందికి ఉన్న డౌట్. విషయం ఏంటంటే, నోరీ షీట్లో ఇంగ్రీడియంట్ కలవనంత వరకు, వేరే ఇంగ్రీడియంట్ కలవనంత వరకు హ్యూమన్ కన్జంప్షన్ అంటే మనుషులు తినేదైనా సరే ఫిషెస్కి వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి ప్రాబ్లము లేదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లా ఏంటంటే, ఇది చూడండి, ఇది రోస్టెడ్ సీవీడ్, రోస్టెడ్ నోరీ షీట్. ఇది చూడండి, ఇంగ్రీడియంట్స్ ఉంది కదా, ఇది డ్రైడ్ సీవీడ్. ఓకే, డ్రైడ్ సీవీడ్ అంటే ఎండబెట్టిన సీవీడ్ లేదా రోస్టెడ్ సీవీడ్ అంటారు. ఇందులో ఇంగ్రీడియంట్స్ వేరే ఏమీ లేవు. ఇలాంటిదైతే మనం ఫిషెస్కి వాడుకోవచ్చు. ఇలా కాకుండా ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయండి, ప్రిజర్వేటివ్స్ కలిపినవి ఉంటాయి. అవి కింద మీరు తీసుకున్నట్లయితే ఫిషెస్ కొంచెం ప్రాబ్లం అవుద్ది. మిగతా అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, ఇక ఇవి మామూలుగా హెర్బీవోరస్ ఫిష్ అండి. అంటే మామూలుగా హెర్బీవోరస్ అంటే మీకు తెలిసిందే కదా, ఇవి వెజిటేరియన్ అనుకోండి. ఒక రంగా వెజిటేరియన్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో అవి దీన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. ఈ ఫిషెస్ వచ్చేసరికి మీకు ఎట్లా చెప్పాలంటే, ఇంకా టైప్స్ వచ్చేసరికి బటర్ఫ్లై ఫిష్, సర్జన్ ఫిష్, బ్లెన్నీస్, ట్యాంక్స్, ఫాక్స్ ఫేస్, ఏంజల్స్, హర్మిట్స్, స్నేల్స్, ఇవన్నీ తింటాయి. స్పైరులినా ఫ్లేక్స్ అలానో ఇలానే. అయితే ఇప్పుడు స్పైరులినా ఫ్లేక్స్ అనేవి అసలు యాక్చువల్గా అది ఫ్రెష్ వాటర్కి సంబంధించింది, మనం మెరైన్ కూడా వాడతాము. ఇది మెరైన్కి సంబంధించింది. దీన్ని కూడా కొంతమంది ఫ్రెష్ వాటర్ ఫిషెస్కి వాడుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీరు ఒకవేళ ఫిషెస్కి సంబంధించి తీసుకోవాలి, ఆ గ్రేడ్ తీసుకోవాలంటే ఏంటంటే చాలా కాస్ట్ పడుతుందండి. మినిమం 1200 నుంచి 2000 పడుతుంది, 3000, 4000, 5000 అట్లా. ఇంకా రిటైల్ ప్రైస్లో అయితే మనం ఒక షీట్ వచ్చేసరికి 150 రూపీస్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. 150, 160, 170 అది రిటైల్ ప్రైస్. అది వదిలేయండి. ఇక్కడ ఇది ఏంటంటే, మనం మొత్తం ఈ 50 షీట్స్ వచ్చేసి నాకు ఒక 800 పడింది. ఓకే, ఇందులో ఇంకా కాస్ట్లీ కూడా ఉంటుంది. మనకు ఈ 50 షీట్స్ వచ్చేసరికి 6000, 7000 ఉన్నాయి కూడా ఉన్నాయి. అదేం లేదు, ఇది నార్మల్. ఓకే, నార్మల్ 50 షీట్స్ వచ్చేసరికి మనకు 800 పడింది. ఇలా కాకుండా 10 షీట్స్ ఉన్నాయి, ఇక 250 వరకు పడుతుంది. సరే, ఇంకెందుకులే అని చెప్పేసి, అన్ని ఫిషెస్ తింటాయని చెప్పేసి నేను తెప్పించాను. ఓకే, నేనైతే దీన్ని వాడుతూనే ఉన్నానండి. ఫిషెస్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, కూడదు అనుకుంటే మీరు ఇంకా ఫిష్ గ్రేడ్కి సంబంధించి తెప్పించుకోండి. కాదు, మీరు నెట్లో ఎక్కడైనా సరే కొట్టి చూడండి. ప్రొఫెషనల్స్ అంతా కూడా హ్యూమన్ కన్జంప్షన్ అంటే మనుషులు తినేదాన్నే వాళ్ళు ఫిషెస్ కూడా వాడుతూ ఉన్నారు. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను దీన్ని తెప్పించింది ఏంటంటే, నాకు బ్లూఫిన్ ఏంజల్ ఉందండి. బ్లూఫిన్ ఏంజల్ అది చూసారు కదా, అన్బాక్సింగ్ వీడియో కూడా చేసి పెట్టాను. అది వేరే ఫుడ్ ఐటమ్ ఏం తీసుకోవట్లేదండి. నోరీ షీటే కొంచెం తింటుంది, లేదంటే ఈ బ్రెయిన్ ష్రింప్స్ ఉన్నాయి కదా, అవి తింటుంది. అంటే లైవ్ నా దగ్గర క్యాప్సిల్స్ వేసినవి ఉంటే అవి బ్రెయిన్ ష్రింప్స్ తింటుంది. ఫ్రోజన్ బ్లడ్ వామ్స్ కూడా అదేం తినట్లేదు. దాని మౌత్ చిన్నగా ఉంటుంది. అదే నేను దీన్నే ఫీడ్ చేస్తూ ఉన్నాను. కాకపోతే అది వేరే ఫీడ్ తీసుకోవట్లేదు, పెల్లెట్ ఫీడ్ అనేది తీసుకోవట్లేదు. ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు. దాంతో చాలా రోజులు చూస్తూ ఉన్నాను. ఓకే, ఇంకా నోరీ షీట్ ఒకటే తీసుకుంటుంది. ఇంక చూడాలా ఇంకెన్ని రోజులు ఏంటి అనేది చెప్పలేము. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ కన్జంప్షన్ అంటే మనుషులు తినేదే దాన్ని మాత్రం మన ఫిషెస్కి వాడుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్లో మాత్రము ఇది వేరే ఇంగ్రీడియంట్స్ ఏమి కలవకుండా ఉండాలి. ఒత్తది డ్రైడ్ కానీ రోస్టెడ్ కానీ ఉండాలి. అలాంటిది అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి.